హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ శ్రీ సిస్టర్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మామ్ అండ్ శ్రీ సిస్టర్స్ మళ్ళీ ఈరోజు మీ ముందుకు ఒక మంచి 2 హెల్దీ రెసిపీస్ని తీసుకొచ్చేసిందండి. ఇవి 2 కూడా స్పైసీ పౌడర్స్ అండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ పొడి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం చాలా చాలా హెల్దీ కూడా. ఈ 2 రెసిపీస్లో ఫస్ట్ది వచ్చేసి సన్ఫ్లవర్ గింజలతో కారప్పొడి అండి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి అవిసె గింజలు, ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజలతో కారప్పొడి. ఇంకా లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ నేను 2 కారపొడులకి కూడా కామన్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకటేసారి వేయించేసుకుంటున్నానండి. డ్రై రోస్ట్ చేసేసుకుంటున్నాను కలిపి. డ్రై రోస్ట్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ నేను హాఫ్ చేసుకుంటాను. సో ఫస్ట్ వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్స్ని డ్రై రోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఫస్ట్ వచ్చేసి సన్ఫ్లవర్ గింజలండి. 1 కప్పు సన్ఫ్లవర్ గింజల్ని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను ఫస్ట్. ఈ సన్ఫ్లవర్ సీడ్స్ బాగా కదుపుతూ ఉండాలండి. అన్నీ కూడా ఈవెన్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి ఇలాగా. తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వండి. ఇప్పుడు నేను ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నానండి. అవిసె గింజలు కూడా ఒక 1 కప్ తీసుకున్నాను. 1 కప్ అవిసె గింజలు తీసుకుని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకుని కంటిన్యూస్గా కదుపుతూనే ఉండాలండి. లేదంటే మాడిపోయి మనకి ఫ్లేవర్ అనేది బాగోదు, లైట్గా చేదొస్తుంది. అందుకని మాడకుండా మనం కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఈ అవిసె గింజలు అనేది మనకి చక్కగా రోస్ట్ అయినప్పుడు చిటపటమని పేలుతాయండి. అలా పేలే వరకు మనం రోస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ పేలుతున్నాయి, ఇలా పేలాలి. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసి చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని అందులో ఎండుమిరపకాయలు వేసుకోండి. నేను ఇక్కడ 35 ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. పిల్లలకి వేస్తాను కదా, కొంచెం కారం తక్కువే ఉండాలని 35 తీసుకున్నాను. కొంచెం కారంగా తినేవాళ్ళు ఇంకా వేసుకోండి. ఈ రెడ్ చిల్లీ కొంచెం రోస్ట్ అయిన తరువాత 1.5 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేయండి. పచ్చిశనగపప్పు వేసి దాన్ని కూడా కొంచెం రోస్ట్ చేయండి. రోస్ట్ అయిన తరువాత ఒక 3 టేబుల్ స్పూన్స్ ధనియాలు కూడా వేసి కలుపుకుని తర్వాత అందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోండి. జీలకర్ర కూడా వేసి కొంచెం బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇవన్నీ కూడా రోస్ట్ అయిన తరువాత లాస్ట్లో ఒక 1.5 కప్ వరకు నేను నువ్వులు వేసుకున్నానండి. ఇవన్నీ కూడా బాగా రోస్ట్ అయిన తరువాత ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వండి. ఇప్పుడు నేను ఒక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక 2 కప్పుల కరివేపాకు తీసుకున్నానండి. ఫ్రెష్గా ఉన్న కరివేపాకు తీసుకుని బాగా రోస్ట్ చేసుకోవాలి. అది మనకి ఇలా నలిపితే పౌడర్ లాగా అయిపోవాలన్నమాట. అలా బాగా రోస్ట్ అయిన తరువాత కరివేపాకును కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వండి. అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా చల్లారిన తరువాత రోస్ట్ చేసుకుని చల్లారి పెట్టుకున్న కామన్ ఇంగ్రీడియంట్స్ ఇంకా కరివేపాకు కూడా హాఫ్ చేసుకుని సపరేట్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక హాఫ్ రోస్టెడ్ కామన్ ఇంగ్రీడియంట్స్, అలాగే ఒక 1 కప్ రోస్టెడ్ కరివేపాకు, ఒక సరిపడా ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ క్రిస్టల్ సాల్ట్, 1 కప్ రోస్టెడ్ అవిసె గింజలు కూడా వేసుకుని అన్నీ కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ అయిన తరువాత ఇప్పుడు ఒక వెల్లుల్లిపాయ, మొత్తం ఫుల్ వేసేసానండి నేను, నీట్గా ఒలుచుకుని ఒక వెల్లుల్లిపాయ వేసి జస్ట్ పల్స్ ఇస్తే సరిపోతుందండి. మెత్తగా గ్రైండ్ చేయక్కర్లేదు. అంతేనండి, మన అవిసె గింజల కారపొడి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇంకొక జార్లోకి మన కామన్ ఇంగ్రీడియంట్స్, రోస్టెడ్ కామన్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదండి, ఆ హాఫ్ అమౌంట్ కూడా వేసేసి అందులోనే ఒక 1 కప్ రోస్టెడ్ కరివేపాకు, సన్ఫ్లవర్ గింజలు కూడా వేసేసి 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని చక్కగా గ్రైండ్ చేసుకున్నాక ఒక వెల్లుల్లిపాయ మొత్తం ఒలిచేసి అది కూడా వేసుకుని పల్స్ ఇచ్చుకుని గ్రైండ్ చేసుకుంటే మనకి సన్ఫ్లవర్ గింజల కారపొడి కూడా రెడీ అయిపోతుంది.
మనకి బాదం పప్పులో ఎన్నైతే పోషక విలువలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ సన్ఫ్లవర్ గింజల్లో ఉంటాయంటండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ సన్ఫ్లవర్ సీడ్స్ వల్ల మనకి. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఫ్లాక్స్ సీడ్స్ కూడా చాలా హెల్త్కి చాలా మంచిదండి. ఒమేగా 3 ఫ్యాట్స్ ఉన్నాయి ఇందులో. అండ్ రిచ్ ఇన్ ఫైబర్ అండి. వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇంపార్టెంట్గా లేడీస్కి పోస్ట్ మెనోపాజ్లో వచ్చే మన సిమ్టమ్స్, సైడ్ ఎఫెక్ట్స్ సిమ్టమ్స్ అన్నీ కూడా తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్లాక్స్ సీడ్స్. సో ఈ 2 రెసిపీస్ కూడా మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే కనుక నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి. ఇంకొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే హోమ్, స్టే సేఫ్, బాయ్ బాయ్.